చిత్రం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి మళ్ళీ వివాదం కొనసాగుతుంది. ఇటీవల ఆయన రాప్తాడు వెళ్ళినప్పుడు ఆయన హెలిప్యాడ్ మీద దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ పోలీసులు దానికి సంబంధించిన విచారణ అయితే చేపట్టబోతున్నారు. ఆ యొక్క హెలికాప్టర్కి సంబంధించిన పైలట్ ఎవరైతే ఉంటారో ఆ పైలట్ సంబంధించి వివరణ తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ హెడ్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్కి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి చెప్తూ వచ్చారు. దాన్ని దాడి చేసిందో లేదంటే దాని మీద అటాక్ చేసిందో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇక మరోవైపు టీడీపీ మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపు 14 మంది మంత్రులు వాళ్ళ ఓఎస్డీలకు సంబంధించిన అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటే కూడా అర్థమవుతుంది. రాబోయే రోజులు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఉంటామా లేదో పక్కన పెట్టేస్తే ఉన్నప్పుడే సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలనే సామెతని ఇప్పుడు టీడీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ 11 నెలల పాలనలోనే ప్రభుత్వానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరో 4 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఇదే రీతిలో నడిపితే మళ్ళీ గెలవడం కష్టమంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నటువంటి భూమి కాకుండా మరొక 44,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్తగా మళ్ళీ అమరావతి ఎక్స్పాన్షన్ కోసము ఈ యొక్క భూమిని కూడా ఉపయోగించబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరానికంటే ఎక్కువ భూమిని కూడా ఇప్పుడు అమరావతి కోసం యూజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏంటి ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద అలాగే ప్రస్తుత పరిస్థితుల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. సార్ ఏంటి ఫస్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి ఒక వివాదం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మనం కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వట్లేదంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల రాప్తాడ్లో జరిగినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశము ఎలా చూడాలి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉందా? నేనైతే ఆయనకు థ్రెట్ ఉందని అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి. ఓకే, అది ప్రభుత్వం కాదు. రెండోది ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి తగిన బందోబస్తు చేయాలి. అయితే మూడోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎలా ఉంటారు, సరే రాజకీయ పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే డిసిప్లిన్ అంటే ఎగబడి మీదికి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా మనం చూస్తాం. హెలికాప్టర్ విషయంలో నేనైతే అనుకుంటున్నాను అక్కడ ఏదో కుక్క పూరితంగా తెలుగుదేశం వారు చేసిన పని అయితే కాదు. అవకాశం కేవలం కార్యకర్తలే అత్యుత్సాహం హెలికాప్టర్ వెళ్ళటము పట్టుకోవడము. చాలా మంది హెలికాప్టర్ ఎక్కడానికి అవకాశం ఉండదు, చూడడానికి కూడా అవకాశం. అందువల్ల అత్యుత్సాహం చూపించినప్పుడు అక్కడ పొరపాటు ఏం జరిగింది, పోలీసులు దాని అంటే రౌండ్ చేసి ఎవరు కూడా హెలికాప్టర్ యొక్క ఏదైతే దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ క్రియేట్ చేసి ఉంటారు, ఆ ప్లేస్ దానికి కూడా పోకూడదు ఎవరు కూడా. ఎందుకంటే ఇట్లా గెలుల చక్రం కూడా తిరుగుతుంది కాబట్టి పైకి లేచేటప్పుడు ఇంత డిస్టెన్స్ అని చెప్పి అక్కడ మార్క్ వేసి ఉంటారు. ఆ మార్క్ దాటకుండా దారం పట్టుకోవడం పోలీసులు చేపట్టి ఉండాల్సి అవి కనపడి ఆ జనంతో పాటు పోలీసులు వాళ్ళతో పాటు పోతూ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాదు. అలా చూసి సాధ్యమవుతుంది. అందువల్ల అక్కడ వాళ్ళు సరిగా వ్యవహరించలేదు. పోలీసు వ్యవస్థ లోపం. కార్యకర్తలు అనే వాళ్ళను మనం తప్పు పడతాము అంటే ఏం తప్పు పట్టాలి, నాయకుడు వచ్చాడు అంటే వెళ్తారు చుట్టుముడతారు. అది హెలికాప్టర్ టచ్ చేశారు, అది డ్యామేజ్ అయిపోయి అది చిన్న డ్యామేజ్ అయినా కూడా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు సెక్యూరిటీ దృష్ట్యా మీరు తీసుకెళ్ళమని చెప్పారు. ప్రయాణం తర్వాత ప్రయాణంతో వెళ్ళారు. ఏది ఏమైనా అంత నిర్లక్ష్య భావన ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనికిరాదు. ఎవరైనా ఒక మనిషి పదే తెలుగుదేశంలో ఇవాళ మంత్రులు కూడా ఏమంటారు,
ఉమ్, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే అంటే ఉమ్, మాజీ ముఖ్యమంత్రి. అవును. అదే ఒక ఎమ్మెల్యేని మాట్లాడితే 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి అవును. మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడు ఉంటారు. ఉమ్, అంత సులకనగా తీసేసి ఉమ్, పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు ఉమ్, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. ఉమ్, ఎవరైనా కూడా ఒక పదవి అలంకరించినప్పుడు ఆ పదవి విరమైనప్పుడు ఖచ్చితంగా అతన్ని గౌరవించాలి. అవును. చంద్రబాబు నాయుడు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే గౌరవించారా లేదా? ఉమ్, గౌరవించారు కదా. ఎక్కడ అవమానం జరిగింది అతనికి? ఉమ్, కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే పద్ధతి ప్రకారం ఉండాలి తప్ప పద్ధతులు దాటేసి పిల్లల పిల్ల చేష్టలు లేదా చిల్లర చేష్టలు చేయాలనుకోవడం కరెక్ట్. ఓకే. అంటే ఒక పాయింట్ సార్ ఇక్కడ మనం చూడాల్సింది, సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే, ఆయనకు ఉన్నటువంటి గతంలో ఆయన మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ఆయన భద్రతకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ సెక్యూరిటీని కల్పించకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం నుంచి ఆ సెక్యూరిటీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ ప్రకారం పోతుంది. ఉమ్, ఆయన బ్రతికించుకోవడానికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేగా జడ్ కేటగిరీ ఇచ్చారు. ఉమ్, అంత ఇచ్చి ఇవ్వడానికి లేదని చెప్తున్నారు. ఉమ్, అట్లాంటి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు. గతంలో చాలా మంది కోర్టుల ద్వారా తెచ్చుకున్నారు. అవును. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క రక్షణ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా కేటాయిస్తారు. అవును. అందువల్ల అవకాశం ఉంది. మరి ఆయన కేంద్రాన్ని సంప్రదించాలి ఏంటి, కేంద్రం ఆయన మాట వింటుందో లేదో అనే పరిస్థితిలో ఉన్నారేమో మనకి తెలియదు. ఉమ్, కేంద్రం కూడా సంప్రదించాలి. ఆయన సంప్రదిస్తే బాగుంటుంది. రక్షణ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే అవును. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ ఈ కార్యకర్తలు సరే నాయకులు పైనుంచి ఆదేశించి "ఇదిగో ఇలాంటి పనులు చెయ్యండి" అని చెప్తారని నేనే జరుగుతుంది. కానీ ఉమ్, ఇప్పటికప్పుడు విధంగా కార్యకర్తలు రెచ్చిపోయి ఈ చిల్లర పనులు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఓకే. కానీ ఓకే. ఆపడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. ఉమ్, ఇప్పుడు హెలికాప్టర్ విషయం వచ్చింది. ఉమ్, ఆయన కాపురం అయిపోయింది. తిరిగి హెలికాప్టర్కి వెళ్ళాలి. అంత జనం ఎలా వస్తారండి అక్కడికి? ఉమ్, ఉండొచ్చు పోలీసులే కదా. కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన చూడడానికి రావచ్చు. ఉమ్, కానీ ఆ ఏదైతే సెక్యూరిటీ జోన్ ఉందో ఆ జోన్ లోకి ఎలా ఎంటర్ అవుతారు చెప్పండి? అవును. అవును. ఉమ్, పోలీసులు తీసినట్టు ఎక్కడన్నది? ఉమ్, అంటే ముందే పోలీసులు వెళ్ళి అక్కడ ఆయన వస్తున్నారనే సమాచారం ఉంది. ముందే పోలీసులు వెళ్ళి అక్కడ రౌండ్ చుట్టూ ఉండాలి కదా. జనాన్ని కన్ఫ్యూజ్ చేసి అక్కడ రాకుండా ఆ జోన్ లోకి రాకుండా ఆ ఉమ్, సెక్యూరిటీ జోన్ రాకుండా ఉండాలి కదా. ఉమ్, వచ్చేసరికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని పట్టుకున్నారు, అన్ని చేశారు, చుట్టూ తిరిగారు. ఉమ్, చూసాను విజువల్స్ చూసి దాన్ని బట్టే చెప్తున్నారు. అవును. అవునవును. ఉమ్, ఉమ్,